ఆ సమాధి ప్రాంతం అక్కడ వెళ్తే కూడా చూస్తే అక్కడ సిందరవందనగా ఉంది. ఒకసారి పెద్దలు రాజశేఖర గారు ఆ సమాధిని సందర్శిస్తే మీకే అర్థమవుతుందండి. ఒకసారి అక్కడ కూడా అధిక నిధులు కేటాయించి జనవరి 19వ తేదీ యోగి వేమారెడ్డి జయంతిని సెలవు దినంగా ప్రకటించి అధికారికంగా నిర్వహించాలని మనం డిమాండ్ చేయడానికి అవకాశం ఉందా? గట్టిగా చెప్పాలని మీరు చెప్పాలి. కాబట్టి ఈ వేదిక ద్వారా, ఎందుకంటే ఎవరు చెప్తే, సంఘాలు చెప్తే కాదు కదా, ఇవాళ దశాబ్దాలుగా లెజెండరీ పర్సన్ అయినటువంటి వైడి రాజశేఖర్ గారు మన దగ్గరకు వచ్చారు కాబట్టి వారి ద్వారా వారిని విన్నవించుకుంటున్నాం. సంఘాల ద్వారా జనవరి 19వ తేదీ తప్పకుండా యోగి వేమారెడ్డి యొక్క జయంతిని అధికారికంగా సెలవు దినంగా ప్రకటించాలని మనం అందరం కోరుకోవాలి. మరి ముఖ్యంగా గత ముఖ్యమంత్రి ఓరకల్లు ఎయిర్పోర్టుకు గతంలో కూడా మేము విందు పత్రాలు ఇచ్చాం, ఉయ్యాలవాడ నరసింహుడి పేరు పెట్టాలని చెప్పి అప్పటి ముఖ్యమంత్రికి ఇప్పటి ముఖ్యమంత్రికి. అయితే గత ముఖ్యమంత్రి పేరు అయితే ప్రకటించారు కానీ ఇంతవరకు పేరు పెట్టలేదు. కర్నూలు ఎయిర్పోర్ట్ ఉయ్యాలవాడ నరసింహుడి ఎయిర్పోర్ట్ గా ఆయన అనౌన్స్ చేశాడు కానీ ఇప్పటి వరకు కూడా పేరు అక్కడ ఎయిర్పోర్ట్ లో ఉందా? మరి కాబట్టి నేను మా ప్రజా నాయకురాలు బయటి శబరమ్మ గారికి ఎలక్షన్ ముందే చెప్పాను, అమ్మ తప్పకుండా, ఎందుకంటే ఇటీవల సమస్యలలో పార్లమెంట్ లో గర్జన నిర్మించినట్టు బయటి శబరి గారు ఈ విషయంలో అమ్మ తప్పకుండా ఓర్వకల్లు ఎయిర్పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్టుగా గత ముఖ్యమంత్రి అనౌన్స్ చేసినటువంటి ఈ పేరును తప్పకుండా కర్నూలు ఎయిర్పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్టుగా నామకరణం తప్పకుండా పెట్టేలా పార్లమెంటులో సంబంధిత మంత్రిత్వ శాఖలతో అమ్మ మీరు తప్పకుండా పెట్టించాలంటే ఆమె కూడా సానుకూలంగా స్పందించింది, తప్పకుండా చేస్తారని చెప్పారు. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క డిమాండ్ల సాధన విషయంలో అన్ని సంఘాల వాళ్ళు ఎక్కడ వెళ్ళాలన్నా కనీసం ఏ కుల సంఘమైనా ఏదో ఒక వాళ్ళ కుల సంఘ నాయకుల గురించి చెప్తుంటారు. కాబట్టి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి యొక్క పేరును ఎయిర్పోర్టుకు పెట్టాలని, పెట్టేలా కృషి చేయాలని, అలాగే జనవరి 19 యోగి వేమారెడ్డి జయంతిని తప్పకుండా అధికారికంగా నిర్వహించాలని, అలాగే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమ సంఘం గత 10 సంవత్సరాలుగా పేదరెడ్డికి ఆపద వస్తే పెద్దరెడ్డికి అప్పచెప్తున్నాం. ఒక పేద విద్యార్థికి ఏదైనా ఆపద వస్తే తప్పకుండా ఒక పెద్దరెడ్డికి దత్తత ఇస్తున్నాం వారికి. కాబట్టి విద్యార్థి విషయంలో దాదాపు ఒక 30 నుంచి 40 మంది విద్యార్థులకు పెద్దరెడ్డి గారికి అప్పచెప్పడం, చాలా మంది మన రెడ్డి గారు ప్రచారం కోరుకోరు, గుప్తంగా సాయం చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఇటీవల మాకు కర్నూలు నగరంలో కర్నూలు కన్వెన్షన్, అంటే వాస్తవానికి దాని పేరే బైరెడ్డి ఫంక్షన్ హాల్, కానీ అందరూ ఏదో కర్నూలు కన్వెన్షన్. స్థానిక సంస్థలలో ఇటీవల కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో స్థానిక సంస్థలలో గెలుపొందినటువంటి సర్పంచులు, కౌన్సిలర్లు అందరికి కూడా, డిప్యూటీసీలకు అందరూ కూడా ఆత్మీయ సన్మానం చేసుకోవాలంటే ఉచితంగా మాకు ఎల్లప్పుడూ ఎప్పుడైనా కూడా ఉచితంగా హాల్ ఇచ్చేటువంటి మహానుభావుడు శ్రీ బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఉత్తమ విద్యార్థి అన్న సభ పెడితే కూడా ఆ హాల్ దాదాపు 5,000 మంది పట్టే హాల్ అది. కాబట్టి మాకు అన్ని విధాలా సహకరిస్తున్నటువంటి రెడ్డి జాతికి పెద్ద దిక్కుగా మనకు సహకరిస్తున్నటువంటి